ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఆగస్టు మొదటి పక్షమైనటువంటి 1 నుంచి 16 రోజు మొదటి పక్షంలో అంతర్భాగంగా ముందుగా రాసులలో ఏ రాసులో ఏ గ్రహం ఉందో తెలుసుకుందాం. శని భగవంతుడు వచ్చేసి రేవతిలో ఇక్కడ మనకు మీనరాశి సంచారం చేస్తున్నారు. అలాగే కుంభరాశిలో రాహు, కేతు వచ్చేసి సింహరాశి, అలాగే మిథున రాశిలో వచ్చేసి బృహస్పతి, శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు. రవి బుధులు వచ్చేసి పక్షం మొత్తంగా కర్కాటక రాశిలో ఉంటారు. కేతువు కుజులు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తారు. ఇది గోచారం. చంద్రుడు 2.5 రోజుకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మన జాతకం, మన యొక్క సంస్థలో మనకు ఈ యొక్క ఆయుర్వేద సమస్యలకు సంబంధించిన వారికి కన్సల్టేషన్ పౌడర్ వాళ్ళు కూడా మన సంస్థలో పరిచయం కాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి సంగీతానికి, అస్ట్రాలజీకి, అలాగే యోగాకి ఉన్న సంబంధాన్ని మనం పరిచయం చేయడం జరుగుతుంది. దానిపైన మీకు ముందు చెప్పిన విధానంలో ఈ యొక్క విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్ దొరుకుతుంది మార్కెట్లో. ఎవరైనా కన్సల్ట్ అయితే వాళ్ళకి నేను లింక్ పంపించగలను. అందులో చూస్తే మీకు నేను చెప్పేది ఎంతవరకు నిజం అనేది కరెక్ట్గా తెలుస్తుంది. విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి, వృషభ లగ్నం తీసుకున్నట్లయితే వృషభ రాశిలో కృతికా నక్షత్రం వచ్చేసి 3 పాదాలు, రోహిణి 4, మృగశిర 2 పాదాలు కలిపి వృషభ రాశి వృషభ లగ్నం అవుతుంది. వృషభ రాశి వృషభ లగ్నం వారికి మీకు 2వ ఇంట్లో అంటే మీ రాశాధిపతి అలాగే షష్టాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రుడు వచ్చేసి మీకు 2వ ఇంట్లో ఉన్నాడు. అలాగే మీకు అష్టమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా ఇక్కడే ఉన్నాడు. సో 2లో ఇద్దరు యోగిస్తారు కాబట్టి చక్కగా మీకు పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలలో తిప్పత తగ్గుతుంది. లాభాలు అధిక మొత్తంలో చేతికి అందే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకుగా కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అందులో కూడా బాగుంటుంది. ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ కొంత కొలికి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. శత్రు, రుణ, రోగ వ్యాప్తి కొంచెం కంట్రోలింగ్కి వచ్చి కొంత మనశ్శాంతిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను వృషభ రాశి వారికి బిజినెస్ రంగంలో కూడాను మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రిజల్ట్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వ్యవసాయ భూములు చేసేవారికి కూడాను వ్యవసాయం మంచిగా సాగుతుంది. సంపద పెరుగుతుంది. భూ సంబంధమైన క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్ ఇటువంటి వాటిల్లో బాగుంటుంది. అలాగే మీకు వారసత్వ ఆస్తుల విషయంలో కూడా చాలా వరకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడాను మీరు కొంత దృష్టి పెడతారు. ఆయనకున్న సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. దీని నుంచి మీరు ఎటువంటి ఇబ్బంది పడే అవకాశం కనిపించట్లేదు. సులువుగా మీరు ముందుకు జరగడానికి దుర్గా ఆరాధన, దుర్గా సప్తశతి స్తోత్రం ఇవన్నీ చదువుకున్నట్లయితే రాహుదోషం కూడా మీకు తొలగిపోతుంది. 10వ ఇంట్లో ఉన్నటువంటి రాహుదోషం ఉద్యోగంలో అనేక రకమైన మలుపులు తిప్పిస్తాడు కాబట్టి అందులో ఉన్న దోషం కూడా పోయేసి మీరు ముందుకు చక్కగా జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పూజలు, అలాగే జపాలు, హోమాలు, అలాగే శాంతులు జరపబడతాయి. వ్యక్తిగత గోచారం పైన దీని ప్రభావం 30-40% పడుతుంది. వ్యక్తిగత జాతకాన్ని ఎవరైనా పరిశీలింప చేసుకున్నట్లయితే మీకు చక్కని ముందడుగు పడే అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు పునరుద్ధరించుకోవటానికి, మిమ్మల్ని మీరు అభివృద్ధి పరచుకోవటానికి, మీకంటూ ఒక ఐడి సంపాదించుకోవటానికి సొసైటీలో మీరు ఈ శాంతులు కూడా చేసుకోవాలి. అలాగే ఈ యొక్క మీకు అనేక రకమైనటువంటి విధాలుగా కూడాను అంటే నవరత్నాలు కావచ్చు, అలాగే జమ్మి పూసల మాలలు కావచ్చు, శివలింగాలు కావచ్చు, అలాగే శాలిగ్రామాలు కావచ్చు, అన్నీ కూడా అన్ని ఐటమ్స్ రుద్రాక్షాలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇంట్రెస్ట్ కలవారు జాతకం చూసుకొని ఇవి కూడా ధరించవచ్చు. అలాగే బయట పూజలు అయిపోయి ధరించిన తర్వాత యోగా కూడా థెరపీ ఉంటుంది. ఇప్పుడే చెప్పాను విజ్ఞాన భైరవ తంత్రం బుక్ లింక్ కూడా పంపిస్తాను మీకు. ఆస్ట్రాలజీకి, మ్యూజిక్కు, యోగాకు ఉన్న రిలేషన్ అని అందులో కూడా అది కూడా చేసుకుంటూ పోయినట్లయితే మీకు చాలా వరకు బెనిఫిట్లు 100% జరిగే అవకాశం ఉంది. కాబట్టి
ఇందులో ఎలాంటి సంశయాలు అవసరం లేదు. చక్కగా జీవించండి, ఆనందంగా ఉండండి. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. శుభం.